ఈడు ఇలాంటి ఉత్సాహాలు చేస్తుంటాడు, తర్వాత నరకంలో అనుభవిస్తాడని పక్కన పెట్టండి. ఈయనకు ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? వై నాట్, నేను ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అనుకున్నాడు. ఎవరైనా త్రిశంకుడు, ఏం పేరు, వెళ్ళాలి అనుకున్నాడు. వశిష్ఠుడి దగ్గరికి వచ్చి అడిగాడు, అలాంటి ప్రకృతి వ్యతిరేకమైన పనులు చేయకూడదు, నేను చేయను, పో అన్నారు. మళ్ళీ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు కూడా నాన్నగారు చెప్పారా అన్నారు. అతను ఏదో గొడవ పెట్టుకున్నాడు, ఏదో మొత్తానికి గొడవ అయింది, అది చేపించారు. మనవాడు కురూపిగా అయిపోయాడు. అయినా ప్రయత్నం వదలలేదు. మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గర, ఆపోజిట్ పార్టీ దగ్గరికి వస్తే తొందరపడి అవుతుందిగా. సార్, ఆయన దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ పిల్లలు నన్ను ఎలా చేశారు, నన్ను పంపించాను అన్నాడు. మామూలుగా అయితే ఎవడన్నా ఏం చేయాలి, అసలే 2 సార్లు నష్టపోయాను నేను, నువ్వా అని పంపించాలి. కానీ ఈయనకేంటి బీపీ, ఈయనకి ఆపోజిట్ ఎవరు, వశిష్ఠుడు ఏమన్నా అపకారం చేశాడండి, ఈయనకి అన్నం పెట్టాడు, అదే ఆయన చేసిన పాపం. అందుకని ఆయన మీద పగబెట్టాడు. ఆయనకంటే గొప్ప అవ్వాలనుకున్నాడు, అది మంచిదే అనుకోండి. మొత్తానికి ఆయన రిజెక్ట్ చేశాడుగా, నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నా అని చెప్పి, అమ్మాయి మాట్లాడకూడదు, ఈయన్ని నన్ను కాసేపు ఫ్యాన్ కట్టేది వాళ్ళు మళ్ళీ కాల్ చేసుకుందాం. సో ఆయన నిన్ను పంపిస్తాను అని తపస్సు చేశాడు, హోమం చేశాడు, పంపించాడు. ఎక్కడికి? స్వర్గానికి. పంపిస్తే వాళ్ళు అన్నారు, ఎవడంటే ఆడు వచ్చేయడానికి ఇది ఏమన్నా సంత అనుకున్నావేట్రా అని తణులు అనేసాడు. ఎవరిని? ఈ త్రిశంకుడు. ఆయన కింద పడిపోతే, విశ్వామిత్ర, ఐఎమ్ ఫాలింగ్ డౌన్ ఫ్రమ్ ద స్కై అన్నాడు. అంతే, ఈయన మామూలు విషయం, చాలా పవర్స్ ఉన్నాడు కదా, ఆగు అని ఆయన గాలిలో పెట్టేసి ఆకాశంలో పెట్టి అక్కడికక్కడే ఓ సృష్టి చేశాడు. ఏం సృష్టి అది? విశ్వామిత్ర సృష్టి అనేది అప్పుడే మొదలైంది. ఆయన ఒక స్వర్గాన్ని సృష్టించాడు. అందులో ఓ ఇంద్రుడు, అందులో మొత్తం సెట్. అర్థమైందా? సేమ్ 2 ఇల్లులు ఉంటాయి కదా, సేమ్ ఒకలాగే. బయట 2 ఏనుగులు, ఆ 2 స్తంభాలు, లోపలికి వెళ్తే సేమ్ అన్నదమ్ములు అలా కట్టుకుంటారు, అలా సేమ్ సృష్టించేశాడు. ఇలా చేస్తే ఎలాగయ్యా, వాడికి మేము ఈ బాడీతో వాడికి ఇవ్వలేము, అందులో వాడు కురూపి, ఇలా ఇవ్వలేము అని వాళ్ళు ఎన్నో చెప్తారు. ఇంక మొత్తానికి ఆయన విరమిస్తాడు. అతను అలా తిరగబడి ఆ త్రిశంకు స్వర్గంలో ఉంటాడు. ఎవడైనా అటు ఇటు కాకపోతే ఏంట్రా త్రిశంకు స్వర్గం అంటారు, అంటే అటు స్వర్గానికి పోలేదు, ఇటు భూమి మీదకి రాలేదు, మధ్యలో ఇరుక్కుపోయాడని దాని అర్థం. ఇలా 3వసారి శక్తి వ్యర్థమైపోయింది. తర్వాత ఎప్పుడు హిమాలయాలకి వెళ్ళి, ఇప్పుడు బాగా వినాలి, ఫోన్ అక్కడ ఆపేయాలి, కీలకమైన పాయింట్. హిమాలయానికి వెళ్ళాడు. ఈసారి తపస్సు ఎలా చేశాడు తెలుసా? కుంభకం అంటారు. అంటే తెలుసా ఎవరికైనా? ఏంటో చెప్పరా? కొండ కాదు, కుంభకం. కుంభకం, రేచకం. ఎవరైనా ఇప్పుడు ఒక్క ప్రయత్నం చేద్దాం సరదాగా. గట్టిగా గాలి పీల్చుకుని వదలకండి, ఎంతసేపు ఉంటారో ప్రయత్నం చేయండి. ఇంకా ఉండగలం, ఇంకా ప్రయత్నం చేస్తే ఇంకా ఉంటాం. ఇలా మనం ఏదో కొన్ని సెకండ్స్ ఉంటే పెద్ద గొప్ప అనుకుంటాం. 1000 ఏళ్ళు ఉన్నాడు. ఎన్నాళ్ళు? 1000 ఏళ్ళు. అక్కడ ఆల్రెడీ అభినయం ఇలా. ఏం పేరు తల్లి నీ పేరు? పోచక్క. ఏం పేరు? నువ్వే పేరు నాన్న. ఏం పేరు? ఋషిక. చప్పట్లు కొట్టండి. ఋషి గురించి చెప్పామని ఋషిక. అంతే, భలే రైట్. అయితే 1000 ఏళ్ళు అలా ఉండి 1000 ఏళ్ళ తర్వాత ఆయన భోజనం వండుకుంటున్నాడు కొండలో. వండుకుంటుంటే ఇంద్రుడు మారువేషంలో వచ్చాడు. వచ్చి, సార్ ఏమన్నా పెట్టినాడు. అదే నారాయణుడు అయితే, అసలు కూర్చున్నవారా మీరు
అని ఏ బాటిల్ ఇచ్చేస్తాం. ఆయన అంత కోపిస్తాడు కదా, అసలు ఏ మాత్రం అంటే ఎంత బాగా మెత్తగా అయిపోయి చూడండి, కొంచెం కూడా సడన్ బీపీ తెచ్చుకోకుండా. ఇదివరకు ఇలా అంటే చాలు కదా, అగ్ని తగలబడిపోయాడు అగ్నివర్తం. అలాంటిది 1000 ఏళ్ల తర్వాత అన్నం అనుకుంటే కూడి తిన్నవరా నేను అని చెప్పించాలి, ఏమీ లేదు. అలాగే మహాత్మా స్వీకరించాలి అని ఇచ్చాడు. అంటే ఏంటి? ఫుల్ ఫామ్. ఆయన ఇదివరకు క్లోరోఫామ్, ఇప్పుడు ఫుల్ ఫామ్లోకి వచ్చాడు, పూర్తి సత్వగుణం వచ్చేసింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంతకుముందు తపస్సు చేశాడు కదా, శివుడు వచ్చాడు, యు బికమ్ ఏ రాజర్షి అన్నాడు, చిచ్చే ఈ టైటిల్ నాకు వద్దు అన్నాడు. మళ్ళీ తపస్సు చేసినప్పుడు రాజర్షి నుంచి మహర్షి అన్నాడు, చిచ్చి అన్నాడు. ఈయనకి ఏం కావాలి? అక్కడ వశిష్ఠుడి పేరేంటి? వశిష్ఠుడి పేరు ముందు ఏముండదు? బ్రహ్మర్షి. ఈయన రాజర్షి అయినా హ్యాపీ లేదు, ఋషి అయినా హ్యాపీ లేదు, మహర్షి అన్నా హ్యాపీ లేదు. ఫైనల్గా బ్రహ్మర్షి అని అన్నాడు. ఎవరన్నారు? బ్రహ్మదేవుడు అన్నాడు. అబ్బే ఆయన నాట్ సాటిస్ఫైడ్ అన్నాడు, ఇంకేం చేయాలి అన్నాడు. ఆయన అన్నారు. ఎవరైనా? వశిష్ఠుడు అనాలి. ఈ గొడవ ఎక్కడ మొదలైంది? అయితే ఆయనే చెప్తాడు వెళ్ళవయ్యా అన్నారు. ఈయన అక్కడి నుంచి లేచి వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్తే లోపలికి వెళ్తుంటే వశిష్ఠుడును ఆయన భార్య మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ అసలు విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు, అంత రజోగుణం కలిగిన వాడు, ఎంత తపస్సు చేశాడు, ఋషి అయ్యాడు, రాజర్షి అయ్యాడు, మహర్షి అయ్యాడు, ఈ రోజున బ్రహ్మర్షి అయ్యాడు, మహాత్ముడయ్యాడు, ఎంత గొప్పవాడు అని ఎవరు పొగిడారు? వశిష్ఠుడు పొగిడాడు. వెంటనే ఈయన వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డారు, ఆయన కౌగిలించుకున్నారు. అటువంటి ఋషులు పుట్టిన భూమిలో పుట్టాం మనం, మామూలు భూమి కాదు ఇది, భారతదేశం. అదవుతుందా? కాబట్టి ఈ దేశంలో పుట్టినందుకు గర్వించండి. ఈ వశిష్ఠుడు విశ్వామిత్రుడు గొడవ జరిగే టైంలో చాలా విషయాలు జరుగుతాయి కదా. ఈ విశ్వామిత్రుడు వాళ్ళ పిల్లల్ని శపించాడు, వశిష్ఠుడు పిల్లల్ని శపిస్తే 100 మంది చచ్చిపోయారు. ఎంత గొప్పోడైతే ఏంటండి, మనస్సు బాధపడుతుంది కదా, ఎంత గొప్పోడికైనా బాధ రాదా? ఆయన మనసు పాడైపోయి గోదావరిలో దూకేశారు. ఎక్కడ గోదావరి? మన పేరుమండ దగ్గర గోదావరి. అది దూకేస్తే గోదావరి భయపడిపోయింది. అయ్యి బాబోయ్, ఈయన లోపల తెచ్చేస్తే మళ్ళీ నన్ను అంటుంది లోకం అని ఆయన్ని వెనక్కి తీసుకొచ్చేసింది. ఆవిడే తోసుకుని రోడ్డుకు తీసుకొచ్చింది. ఇలా అయితే పని అవ్వట్లేదని, తల చొక్క పిల్ల మాట్లాడకూడదు, నువ్వే 2 పిల్లకలు. మరి అలా చెప్తే కానీ అర్థం కాదు. ఈసారి పవనం ప్లాస్టర్ తీసుకొద్దాం, కొందరి కోసం అయినా సరే, ఫస్ట్ నీకు ఓకే అయితే మాట్లాడు. ఈయన ఏం చేశారంటే, ఈ వశిష్ఠుడు ఈ చెట్టు ఓడలు ఉంటాయి కదా, అవన్నీ చుట్టుకుని దూకేశారు. కానీ గోదావరి భయపడిపోయింది, అమ్మో నా పరుగు పోతుంది అని మళ్ళీ వెనక్కి తెచ్చేసింది. అలా వశిష్ఠుడు అంత వాడికి కూడా మనస్సు పాడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ మళ్ళీ ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన చేసిన తపశ్శక్తి ఆయన్ని కాపాడింది. కానీ ఇలాంటి సిచ్యువేషనే సీతాదేవికి కూడా. ఒక్క ఫోన్ లేదు, ఒక్క వాట్సాప్ లేదు, ఓ ఇన్స్టా లేదు, ఓ మెసేజ్ లేదు, ఓ మెసెంజర్ లేదు, ఓ ఫేస్బుక్ లేదు, ఓ యూట్యూబ్ లేదు. అసలు మన స్వామి ఎక్కడ ఉన్నాడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు, నా గురించి సమాచారం తెలుసో తెలీదు, ఏమీ తెలియదు. కానీ ఆవిడ ఎలా ఉంది? అలా భూదేవి కదా, అలా ఓర్పుతూ ఉంది. అలాంటి ఆవిడ కూడా ఒకానొక దశలో ఆ టార్చర్ భరించలేక జుట్టుతో ప్రయత్నం చేసి, ఎవరు ఏం చేస్తారు కష్టం పెరిగినప్పుడు. కానీ మనం అలాంటి ప్రయత్నాలు చేయకూడదు, అలాంటి ఆలోచన రాకూడదు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఉదాహరణ కోసం అలా చూపించారు. మనం భూమి మీద ఎంత ఆదాయం ఉందో అంతకాలం బతకాలి. అవమానం వచ్చినా, సన్మానం వచ్చినా, సంపద వచ్చినా, ఆపద వచ్చినా, పదవి వచ్చినా, పదవి పోయినా, ఎప్పుడు మనం బతికుంటే ఏదో రోజు ఎవరికైనా ఉపకారం చేయగలుగుతాం. అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఏదో ప్రయత్నం మొదలు పెట్టాడు, పెట్టగానే విజయం వచ్చేద్దా?
ఓ పార్టీ పెడితే విజయం వచ్చేస్తుందా? ఓ సంస్థ పెడితే విజయం వచ్చేస్తుందా? రాకపోయినా నువ్వు ఉండాలి, నువ్వు ఉండు. ఏమో ఎవరికి తెలుసు కాలం ఎటువంటి తీర్పు ఇస్తుందో, ఎటువంటి మార్పు వస్తుందో. ఆ వ్యక్తి అలా నిలబడితే అతను ఒక రాష్ట్రానికి సీఎం అవ్వచ్చు, ఓ దేశానికి పిఎం అవ్వచ్చు, అటు ఇటు జంప్ అయిపోతే కంప్ అవ్వచ్చు. అందుకని నిలబడాలి, ఓ సిద్ధాంతం ఉండాలి, ఆ సిద్ధాంతానికి మనం నిలబడి ఉండాలి, కట్టుబడి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో వశిష్ఠుడు దూకాడు కాబట్టి ఆ గోదావరిని ఏమని పిలుస్తారు? వశిష్ఠ గోదావరి. గౌతముడి ద్వారా రాబడింది కాబట్టి గౌతమి. అంతేనా? ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాకి మర్చిపోకూడని ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన పేరు అగస్త్య మహర్షి. ఏ పేరు? మీరు అందరూ అదురు సినిమా చూశారుగా. డైరెక్టర్ ఎవరు? వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇవాళ ఎన్నో తారీఖు? 29. పోయిన నెల 21, 22 వాళ్ళ ఇంట్లో ఉన్నా సాగల్లులో. ఆయనతో మాట్లాడా, యూట్యూబ్లో కూడా పెట్టాను. ఆయనతో ఏం చెప్పారంటే, సార్ మీరు ఎప్పుడో బద్రీనాథ్ సినిమా తీశారు, ఇప్పుడు అగస్త్యుడి మీద సినిమా తీయండి. అగస్త్యుడు ఈ దక్షిణాపదానికి చాలా మేలు చేశాడు ఈ దేశానికి. ఆదిత్య హృదయం అనేది ఒకటి ఉందని తెలిసిన వాళ్ళు చేతండి. వెరీ పూరా 10 చేతులు కూడా లేవు. ఆదిత్య హృదయం చదువుకోండి, పొద్దున్నే లేచి ఆదిత్య హృదయం చదవండి. ఆరోగ్యానికి చాలా మంచిది. డి విటమిన్ లోపం రాదు. ఎండలో నిలబడి చదువుకోండి. నేను ఒంటికాల మీద నిలబడి చదువుతాను. ఇవాళ కూడా చదువుకున్నాను మేడ మీదకి వెళ్ళి. మీ ఊరు ఎంత బాగుంది అసలు. చక్కగా ఆ సెల్ ఫోన్ పట్టుకుని అలా పొలాలు, ఆ మంచు అదంతా తీస్తూ నేను భగవద్గీత అది చదువుకున్నాను. ఎంత బాగుందంటే నాకు నా బాల్యం గుర్తొచ్చింది. బాల్యంలో పాట చెప్పనా? పెద్దోళ్ళకి తెలుస్తుంది. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరిని తట్టి లేపింది. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరిని తట్టి లేపింది. ఆదమరచి ఉన్న తొలి కోడి మెలుగు అట్లా పదే పదే కూర్చుందని వస్తుంది నాకు. ఈ చెట్లు, ఈ కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, ఈ పొలాల్లో ఉన్న మంచు బిందువులు, ఎంత మంచి అదృష్టం ఉండాలండి ఇలాంటి ఊళ్ళో పుట్టడానికి, ఇలాంటి దేశంలో పుట్టడానికి. అవునా కదా? ఊరి పేరు ఏమిటి? వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? కాబట్టి ఈ ఊళ్ళో పుట్టడం అదృష్టమా కాదా? కాబట్టి ఈ ఊరికి ఏమన్నా ఉపకారం చేయాలా వద్దా? చెయ్యాలంటే మీరు గొప్ప వాళ్ళు అవ్వాలా వద్దా? అవ్వాలంటే కృషి చెయ్యాలా వద్దా? కృషి అంటేనే తపస్సు. విశ్వామిత్రుడు ఎప్పటివాడో మాట్లాడుకుంటున్నావా? వశిష్ఠుడు ఎప్పటివాడో మాట్లాడుకుంటున్నావా? అగస్త్యుడు ఎప్పటివాడో మాట్లాడుకుంటున్నావా? మరి మనం కూడా చచ్చిపోయిన తర్వాత 1000 ఏళ్ళైనా మన గురించి మాట్లాడుకోవాలంటే బతికున్నప్పుడు మనం గొప్ప పనులు చేయాలా వద్దా? చెయ్యాలంటే లక్ష్యం ఉండాలా వద్దా? కాబట్టి ఇది 2026. 2036 కల్లా నేను ఒక సెలబ్రిటీ అవుతాను, నేను గొప్పదాన్ని అవుతాను, ఓ గొప్ప అబ్బాయిని, గొప్ప వ్యక్తిని అవుతాను, గొప్ప శక్తిని అవుతాను. 10 ఏళ్ళు నా టాస్క్, 10 ఏళ్ళు నా టాస్క్. నేను తీసుకుంటా రిస్క్. అదర్వైజ్ యూ కెన్ మెర్జ్ ఇట్ టు హస్క్. హస్క్ అంటే తెలుసా? ఓక. అదేనా? ఓకలో కలవకూడదంటే మనం కేకలా ఉండాలి. టాస్క్ తీసుకోవాలి, రిస్క్ తీసుకోవాలి. 10 ఏళ్ళు నేను రిస్క్ తీసుకుని నా టాస్క్ కంప్లీట్ చేస్తాను అన్న చేతండి. 2036 కల్లా నేను గొప్ప ప్రయత్నం చేసి గొప్ప వాళ్ళ స్థాయికి చేరతాను. 10 ఏళ్ళు టాస్క్. ఎవరైనా సరే ఆ ప్రయత్నం చేయండి. అలా చేసిన సక్సెస్ అయిన ఓ గొప్ప వ్యక్తి గురించి చెప్తాను. ఆయన పేరు శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ఈ కాల ఋషి. ఆ కాలంలో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఎలాగో ఈ కాలంలో ప్రభుపాదుల వారు. మన పవనం వారి భాష్యం రచించినటువంటి భగవద్గీత తెప్పించాడు. ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి ఇస్కాన్ స్థాపించారు. వారు వ్యాఖ్యానం రాసినటువంటి భగవద్గీత ఇది. వారు
1896లో కలకత్తాలో పుట్టారు. వారికి 26 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు వారు వ్యాపారం చేసుకుంటున్నారు. వారికి 2 పిల్లలు. వారిని ఎవరో పిలిస్తే వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ గురువు గారి పేరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఈ ఫోటోలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్తే వీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ గురువు గారు అన్నారు, వై డోంట్ యు గో టు ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్ అండ్ వై డోంట్ యు స్ప్రెడ్ దిస్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నారు. నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఇంగ్లీషు, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడే దేశానికి వెళ్ళి ఆ దేశాల్లో ఈ భగవద్గీత భాగవతాన్ని కృష్ణ భక్తిని ఎందుకు ప్రచారం చేయకూడదు అన్నారు. అంటే అప్పుడు వారు అనుకున్నారట, నేనేమిటి నా ముఖం, 2 పిల్లలు, ఏదో మెడికల్ కంపెనీ, ఇదే మెడిసిన్ తయారు చేస్తారు కదా, ఫార్మాస్యూటికల్ కంపెనీ, నేనా నమస్కారం పెట్టి వచ్చారు. తర్వాత మళ్ళీ గురువుగారితో ఉత్తరాలు. ఆయన జీవితంలో 11 ఏళ్ళలో 3 సార్లు ఏమో కలిశారు, ఉత్తరాలు రాసేవారు. ఆ ప్రేరణ 26 ఏళ్ళ వ్యక్తి కలిసినటువంటి ఆయన 69 వచ్చాక, 26కి 69కి ఏమైనా సంబంధం ఉందా? 69 వచ్చాక అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి ఓడలో 40 రోజులు ప్రయాణం చేసి 2 సార్లు గుండెపోటు వచ్చి కృష్ణుడికి దండం పెట్టి, కృష్ణ బాబు కాశీపాడోళ్ళు కాశీ కదోడు చెప్పాలి, లేదా మళ్ళీ మనశ్శాంతి ఉండదు, కదలకండి, ఇది అయ్యాక అది చెప్పాక అప్పుడు పులిహారకి వెళ్ళండి, అప్పుడే తినకండి, మధ్యాహ్నం ఉందగా స్టాకు అప్పుడే వెళ్ళకండి, కాదు ఎక్కువ పెడతారులే. ఈయన అమెరికా వెళ్ళి 2 సార్లు గుండెపోటు వస్తే కృష్ణుడితో చెప్పారు, ఇంకా ఏది నేను ఓడ రేవు చేరలేదు, సముద్రం మధ్యలో ఉన్నాను, నేను ఇలా వెళ్ళనా ఇలా రమ్మంటావా నీ ఇష్టం అన్నారు. ఎవరితో? కృష్ణుడితో. కృష్ణుడు ఉంచాడు. ఆయన అమెరికా వెళ్ళారు. ఆ షెడ్లో అక్కడ చెట్ల కింద ఆ పార్కుల్లో ఉండి నెమ్మదిగా భజన చేశారు. భజన చేస్తే ఏమవుతుంది? అందరూ దగ్గరికి వస్తారు, భగవంతుడు మెచ్చుకుంటాడు ఆయన భజనకి. వాళ్ళు వీళ్ళు వచ్చారు. నెమ్మదిగా 1 సంవత్సరం కష్టపడిన తర్వాత ఇస్కాన్ అని స్టార్ట్ చేశారు. ఇస్కాన్ టెంపుల్ నేను చూసాను చేయొద్దండి, అమ్మో పర్లేదండి, చూడకపోతే తాడేపల్లిగూడెంలో ఉంది, రాజమండ్రిలో ఉంది, భీమవరంలో ఉంది, హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, తిరుపతిలో ఉంది. ప్రపంచంలో 1000 పైన దేవాలయాలు ఇస్కాన్ ఉన్నాయి. ప్రపంచం అంతా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఉంటాయి. అలాగని శివుడికి వ్యతిరేకమని కాదు, అర్థమైందా? కృష్ణుడిని ఎలా పొందాలో భగవద్గీతలో చెప్పారు, దాన్ని ప్రచారం చేస్తుంటాయి, భాగవతంలో చెప్పారు, ప్రచారం చేస్తుంటాయి. అలా ప్రభుపాద వారు ప్రపంచం అంతా వారు ఉన్నప్పుడే 10 ఏళ్లలో 1966లో ఇస్కాన్ పెట్టారు. 77లో ఆయన శరీరం వదిలేశారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years he built 108 temples. విజయమా కాదా? కేవలం గుళ్ళు మాత్రమే కట్టించారా? కాదు, కొన్ని వేల మంది, లక్షల మంది శిష్యులు తయారు చేశారు. ఇలాంటి భగవద్గీత లాంటి గ్రంథాలు 70 పైన రాశారు. ఇప్పటికీ కొన్ని కోట్లు ప్రచారం అయినాయి. ఎందరో పిల్లల్ని గురుకుల విద్య అనేది అమెరికా, రష్యా, యూరోప్ లో స్టార్ట్ చేశారు. మనం పిలకబెట్టుకోవడానికి ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కానీ అమెరికన్స్, యూరోపియన్స్, సౌత్ ఆఫ్రికన్స్ పిలక శక పెట్టుకుని వాళ్ళు భక్తి చేస్తున్నారు, వాళ్ళు కీర్తనలు రాస్తున్నారు, వాళ్ళు బెంగాలీ నేర్చుకుంటున్నారు, వాళ్ళు సంస్కృతం నేర్చుకుంటున్నారు, వాళ్ళు హిందీ నేర్చుకుంటున్నారు, వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఈ ధర్మాన్ని ఆలింగనం చేసుకుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ పుట్టినవాడు ఇంత అందమైన శివుడిని వదిలేసి, ఇంత అందమైన అమ్మవారిని వదిలేసి, రాముడిని వదిలేసి, కృష్ణుని వదిలేసి అహోబిలం పక్కన ఉన్నది ఆలగడ్డ, పాడేరు పక్కన ఉంది లోతుగడ్డ, హైదరాబాద్ లో ఉంది ఎర్రగడ్డ, మన దేశానికి దరిద్రం నెత్తిన గొడ్డ. అర్థం చేసుకోరా గొర్రెపెట్ట కదా కదా. మన అందరినీ ఉపనిషత్తు ఏం చెప్పింది? అమృతస్య పుత్ర. ఏం చెప్పింది? పులిహార పెడతారులే, అందరూ చెప్పండి. అమృతస్య పుత్ర. వినపడలే అంటే చెప్పిన వాళ్ళు అమృతస్య పుత్ర సారంగా, మిగిలిన వాళ్ళు మొత్తం మరి అంతేగా. 2-3 పూటలు తిని కూడా మీరు సౌండ్ రావట్లే.
మనం అమృతపుత్రులం అని వేదం చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది. వాళ్ళు ఏమో నెత్తిని కొట్టేసుకుని ఆ పాపులేమో మేము. అవును, ఋషులు పుట్టిన ఈ భూమిలో పుట్టి శివాజీ, సంభాజీ, రాణా ప్రతాప్ లాంటి, అల్లూరి సీతారాం లాంటి వీరులు పుట్టిన ఈ నేలలో పుట్టి ఈ ధర్మాన్ని విడిచిపెడితే నువ్వు పాపి. నీ వల్ల ఏపీకి బీపీ, ఎందుకంటే నువ్వు వీపీ, నువ్వు చేసేది కాపీ. అర్థమైందా? కాబట్టి అలాంటి పాపిస్తూ బతుకులు బతకండి. ధర్మం, దైవం, సంస్కృతి, సాంప్రదాయం ఈ దేశంలో పుట్టడం మన భాగ్యం. అర్థమైందనా? కాబట్టి గర్వించండి. ఈ ఊళ్ళో పుట్టినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు, ఇలా గోదావరి పక్కన పుట్టినందుకు గర్వించండి. అందుకని ఆ గర్వంతో మనం ఆదిశంకరుని, అగస్త్యుని స్మరిద్దాం. చెప్పండి అందరూ, ఆదిశంకరుని శంకారావం. నాకు వినపడలేదు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళది కూడా మీరు చెప్పినట్టు వద్దు, అందరూ చెప్పాలి. అర్థమైందా? వాళ్ళ తరపున మీరు చెప్పారు, వాళ్ళ తిండి మీరు తింటారా? కాదుగా. ఎవరి తిండి వాళ్ళే తినాలి, ఎవరి భజన వాళ్ళే చెయ్యాలి. అర్థమైందా? ఆదిశంకరుని శంకారావం. అబ్బే బాగోలేదు, అందరూ చెప్పాలి. ఆదిశంకరుని శంకారావం. అగస్త్య మౌని ధర్మ ప్రచారం. అగస్త్య మౌని ధర్మ ప్రచారం. సమర్థరాముడు పరమహంసలకు. సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది. ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్. ఆ మహాభారతం నాదనవోయ్. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్. ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం. భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్. భారత మాతకు జయ్యనవోయ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర 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 హర. మీరు చాలా మంచి పిల్లలు. నేను కాశీపాడులో ఉన్నాను కదా, కాశీ గురించి ఒక కథ చెప్పకపోతే నాకు తృప్తి ఉండదు. నేను మిమ్మల్ని ఆ కథ చెప్పే ముందు గబగబా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. చకచక చెప్తారు కదా. రెడీయా? బాటిల్లో ఉంది వాటరు, కాశీపాడు పిల్లల దగ్గర ఉంది మ్యాటరు. నౌ యూ విల్ సీ లేటర్. చెప్పేనా? రెడీయా? ఫట ఫట తుపాకి గుళ్ళు వచ్చినట్టు రావాలి. రెడీ? మీరు ఫాస్టా వేస్టా? షార్పా షార్టా? స్ట్రాంగా రాంగా? నీకు హ్యాపీ కావాలా, బీపీ కావాలా? నీకు జయం కావాలా, భయం కావాలా? గురం కావాలా, గాడిద కావాలా? నంది కావాలా, పంది కావాలా? బాధ కావాలా, బాధ కావాలా? గంగ కావాలా, దొంగ కావాలా? గీత కావాలా, వాత కావాలా? గురం కావాలా, గాడిద కావాలా? గురం గాడిద. గురం కావాలా, గాడిద కావాలా? గురం కావాలా, గాడిద కావాలా? నంది కావాలా, పంది కావాలా? దత్త కావాలా, చెత్త కావాలా? ఎనర్జీ కావాలా, ఎనర్జీ కావాలా? పద్యం కావాలా, మద్యం కావాలా? పద్యం కావాలా, మద్యం కావాలా? కాచిపాడు పిల్లలు పాడవండి బంగారు కొండలో. మద్యం మీద బతికేది గవర్నమెంట్, పద్యం మీద బతికేది ధర్మం. కాబట్టి తెలుగువాడే పుట్టి ఒక్క పద్యం మీద రావాలి. మద్యం తాగేవాడు నరకానికి పోతాడు, ఆడి కుటుంబాన్ని నాశనం చేస్తాడు. కానీ పద్యం నేర్చుకున్నాడు బాగుపడతాడు. మనం ఆల్రెడీ ఇందాక పద్యం చెప్పుకున్నాం. ఇక్కడ నాకు ఏదైనా ఒక పద్యం వచ్చానో చేతండి.
ఏంటి పెద్దవాళ్ళకి రాదా? పెద్ద మొద్దులా? చేతులే లేవలేదు? రా నేర్చుకోవాలి. ఒక పద్యం చెప్తాను, కూర్చోండి. నేను చెప్పిన పద్యం మీకు ఆల్రెడీ వచ్చినా రాకపోయినా నేర్చేసుకోండి. ఇది పోతన్ గారు చెప్పారు. దేవుణ్ణి ఏం అడగాలి తెలుసా మీకు? దేవుణ్ణి ఏం అడగలం? కిరాణా పట్టి చెప్పకూడదు. నాకు తాడేపల్లిగూడెంలో ఫ్లాట్ ఇవ్వు, అమీర్పేటలో ఒక ఇల్లు ఇవ్వు, కాశీపాడులో పొలం ఇవ్వు. అదేదో సినిమాలో రవితేజ చెప్పాడు, గోవింద గోవింద. ఆ పాటలు పాడకూడదు. అర్థమైందా? దేవుణ్ణి ఏం అడగాలో చెప్పారు. ఏమడగాలి? ఈ మాట చెప్తేనే గరికపాటి వారు చెప్పారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అవునా? ఆయన ఏమన్నారంటే ఆయన పెద్ద చెప్పారు కదా, ఆయన అందరూ బాగుండాలి, మనం అందులో, నువ్వు అందులో ఉన్నావు కాబట్టి ఆవిడ బాగాలేదు అన్నారు. నిన్ను కాదు, నువ్వు చెప్పింది బాగుపడాలన్నావు. నువ్వు బంగారు తల్లి. ఏం పేరు నీ పేరు? జ్ఞానప్రసన్నమ్మ గారి జగత్తిగా. నువ్వు చెప్పిందే కరెక్ట్. అర్థమైందా? ఆయన చెప్పింది వేరే వాళ్ళ గురించి, నీ గురించి కదా. నువ్వు వెరీ గుడ్, అక్కడేమో గాడి గుడ్. రైట్. 10 నీకు నేను చెప్పేది నేర్చేసుకోండి. 3 సార్లు చెప్తాను, మీ మనసుకి ఎక్కాలి. భగవంతుడు ఏమడగాలంటే చెప్పండి, అందరూ చేతి ఇలా పెట్టండి. నీ పాద కమల సేవయు అంటే మనం భగవంతుడు అడుక్కుంటున్నాం, వేడుకుంటున్నాం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంత ఆపార భూతదయయున్ తాపసమందార మాకు 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 దయసేయగదే దయసేయగదే. బాగా చెప్పారు కదా పిల్లలు. కొట్టం చెప్పండి పెద్దోళ్ళు. ఇంకోసారి చెప్పేస్తాను. నీ పాద కమల సేవయు. ఇవాళ అన్నిటికన్నా హైలైట్ ఇదే. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంత ఆపార భూతదయయున్ తాపసమందార మాకు దయసేయగదే. 2 సార్లు అయిపోయిందా? ఇది బాకీ. నా పేరు రాకీ. మీరు నేర్చుకోకపోతే ఐ విల్ ప్లే హాకీ. ఆ తర్వాత నో టాకీ, ఓన్లీ మూకీ. అర్థమైందా? 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. ఊళ్ళో అందరూ నేర్చేసుకోండి. దీన్ని ఫ్లెక్సీ పెట్టి నాకు ఫోటో పెట్టాలి. బాధ్యత పవందే. నువ్వు ఈ లోకల్ కాదు కాబట్టి నీ ఊళ్ళో గుడి దగ్గర పెట్టి నువ్వు ఫోటో పెట్టు. అర్థమైందా? అర్థమైందా? మీరు మీ ఊళ్ళో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళ దగ్గర ఈ ఫ్లెక్సీ పెట్టండి. ఎంత సైజు పెడతారో నాకు అనవసరం. నాకు తర్వాత ఫోటో పెట్టండి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంత ఆపార భూతదయయున్ తాపసమందార మాకు దయసేయగదే. భగవంతుని అడుగుతున్నాం, స్వామి మాకు నీ పాదాల సేవనివ్వు. అలాగే నీ పాదాలు సేవ చేస్తారే వాళ్ళతో ఫ్రెండ్షిప్ నువ్వు. అలాగే అన్ని జీవుల పట్ల మాకు దయనివ్వు, అపారమైన దయనివ్వు. అదొక్కటి మాకు ప్రసాదించు. ఇది అడగాలి. అది మానేసేసి నాకు బటర్ స్కాచ్ ఇవ్వు, నాకు అక్కడ పొలం ఇవ్వు, ఇలా పిచ్చి కోరికలు కోరకూడదు. అర్థమైందా? లాస్ట్ ప్రశ్న, మీకు శ్లోకం కావాలా శోకం కావాలా? శ్లోకమా శోకమా? అందుకే నేను ఇంగ్లీష్లో ఏం చెప్తాను బాగులేటలకి. ఇంగ్లీష్లో ఏం చెప్తానంటే, ఇఫ్ యూ లెర్న్ ఏ శ్లోక యూ నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక. ఏమన్నా అర్థమైందా? ఇంగ్లీష్లో చెప్పాను కదా, మీరు శ్లోకం నేర్చుకుంటే మీకు శోకం ఉండదు. లేదంటే ఎముడు వచ్చి పేక పట్టుకుంటాడు అని. ఎవడు వస్తాడా రాడా? రావాలా రాకూడదా? ఎందుకు రావాలి బాబోయ్? ఎముడు రాకూడదు. ఎముడు వస్తే ఏమొద్ది? వేసుకుపోతాడు.
అదే ఎప్పుడు రాకూడదు. ఎప్పుడు రాకూడదంటే మన దగ్గర గట్స్ ఉండాలి. గట్స్ అంటే ఏంటి? ధైర్యం. ఆ ధైర్యం ఉన్నవాడు ఎవరంటే రామదాసు గారు. ఆయన సవాల్ చేశాడు. ఏమన్నాడు చెప్పరా?